Hi, I'm Dr. Krishna Priya, consultant physician at Harini Hospitals. అడల్ట్ వ్యాక్సినేషన్ అంటున్నాం కదా. సో ఈ వ్యాక్సిన్స్ మనం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే ఈ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదా లివర్ ఫెయిల్యూర్, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్లో కానీ, షుగర్ పేషెంట్స్లో కానీ, లేదా కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళలో మనం ఎందుకు ఇవ్వాలి అసలు? ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే దానికి సివియారిటీ తగ్గించడానికి అండ్ ఆల్సో కాంప్లికేట్ కూడా అవ్వకుండా ఉంటుంది ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే. అండ్ ఆల్సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే వీళ్ళల్లో కొంత ఇమ్యూనిటీ క్రియేట్ అయ్యి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది తగ్గుతుంది. అండ్ ఇఫ్ ఒకవేళ స్ప్రెడ్ అయినా కూడా అది కూడా సివియర్గా ఉండదు. సో దట్ అప్పుడు ఏంటంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక పాపులేషన్లో కానీ, ఒక కమ్యూనిటీలో కానీ మనము హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. అంటే ఒక గ్రూప్గా ఇమ్యూనిటీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఆ డిసీజ్కి సివియారిటీ తగ్గుతుంది,